నల్గొండ జిల్లా ముకుందాపురంలో విషాదం చోటు చేసుకుంది. ఇప్పుడు నేను చెప్పబోతున్న వార్త కొంచెం కఠినంగా ఉండొచ్చు, జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ మీకు సూచిస్తోంది. వ్యూయర్స్, డిస్క్రిప్షన్ ఇస్ హైలీ అడ్వైజ్డ్. నిన్న అదుపు తప్పి సాగర్ ఎడమ కాల్వలో ఒక కారు దూసుకుపోయింది. మరొక 10 నిమిషాల్లో ఇంటికి చేరుకునే లోపే ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అయితే ఆ కారులో వెళ్తున్నటువంటి దంపతులు పుల్లయ్య, పద్మ ఇద్దరు కారుతో సహా గల్లంతైనట్లుగా తెలుస్తోంది. కారు డ్రైవర్ మాత్రం ప్రాణాలతో బయటపడ్డాడు. గజ ఈతగాళ్లతో ఇప్పుడు గాలింపు చర్యలు జరుగుతున్నాయి. తాజాగా కాలువలో గల్లంతైనటువంటి కారు లభ్యమైనట్లుగా తెలుస్తోంది. కారులో పద్మ మృతదేహం గుర్తించారు అధికారులు. అయితే పుల్లయ్య మృతదేహం కోసం ఇప్పుడు గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగింది అంటూ ప్రాథమికంగా అంచనా వేస్తున్నట్లుగా తెలుస్తోంది. మీరు స్క్రీన్లో చూస్తున్నారు. ఎవరైతే ప్రాణాలు కోల్పోయారో పుల్లయ్య, పద్మ, వారిరువురికి సంబంధించినటువంటి ఫోటో మీరు చూస్తున్నారు. అలాగే రెస్క్యూ తర్వాత అక్కడ కారుని బయటికి తీసిన తర్వాత ఉన్నటువంటి పరిస్థితి మీరు ఒకసారి చూడొచ్చు. పెద్ద క్రేన్స్ని తీసుకొచ్చి అక్కడ వాటి సహాయంతో కారుని బయటికి లాక్కొచ్చారు. మొత్తానికి ఆ కారు లోపల పద్మ మృతదేహం లభ్యమైనట్లుగా తెలుస్తోంది. కానీ పుల్లయ్య మృతదేహం ఇంకా దొరకలేదు, గల్లంతైనట్లుగా సమాచారం అందుతుంది. ఇంకా గజ ఈతగాళ్లతో అక్కడ గాలింపు చర్యలు కొనసాగుతున్నట్లుగా తెలుస్తోంది. అయితే డ్రైవర్ మాత్రం ఈ ప్రమాదం నుంచి బ్రతికి బయటపడగలిగాడు. కొంత సమాచారం ప్రకారం డ్రైవర్ కారు డ్రైవ్ చేస్తున్న సమయంలో అతని చెప్పు యాక్సలరేటర్ క్రింద పడిపోయినట్లుగా తెలుస్తోంది. అంటే అతని చెప్పు అక్కడ ఇరుక్కుపోయింది, బ్రేక్ కింద పడిపోయింది. ఆ బ్రేక్ పుష్ చేయడానికి అవకాశం లేకపోవడంతో కారు అదుపు తప్పి వెంటనే కాలువలో పడిపోయినట్లుగా తెలుస్తుంది. కానీ డ్రైవర్ మాత్రం మొత్తానికి ఆ అద్దం పగలగొట్టుకొని బయటికి వచ్చేసినట్లుగా తెలుస్తుంది కారు లోపల వాటర్లో పడిపోయిన తర్వాత. కానీ ఆ దంపతులు మాత్రం రాలేకపోయారు. ఆ డ్రైవర్ వారిని కాపాడే పరిస్థితి ఉందా లేదా, అసలు ఏం జరిగింది ఆ సమయంలో, డ్రైవర్ ఎలా బయటికి రాగలిగాడు, ఆ దంపతులు ఎలా బయటికి రాలేకపోయారు, ప్రస్తుతం అక్కడి పరిస్థితి ఏంటి, డీటెయిల్స్ మనం తెలుసుకుందాం. బట్ బిఫోర్ దట్ ఒక్కసారి ఈ ఘటనకు సంబంధించి స్థానికులు, అధికారులు ఏమంటున్నారు, లెట్స్ టేక్ ఎ లుక్. 7:30 సాయంత్రం 7:30 ప్రాంతంలో నల్గొండ జిల్లా నిడమనూరు మండలం ముకుందాపురం ఎన్ఎస్పి కాలువలో ఒక కంపసాగర్ వెళ్లే కారు అందులో పడి 2 వ్యక్తులు గల్లంతైనట్టు మాకు సమాచారం వచ్చింది. వచ్చిన వెంటనే జిల్లా కలెక్టర్ గారికి, సబ్ కలెక్టర్ గారికి సమాచారం ఇవ్వనైనది. కలెక్టర్ గారి ఆదేశాల మేరకు అన్ని జిల్లా యంత్రాంగాలను అప్రమత్తం చేసి ఎస్డిఆర్ఎఫ్ టీం, ఫైర్మెన్, ఫిషర్మెన్ మరియు ఇరిగేషన్ మిగతా అన్ని డిపార్ట్మెంట్లతోని కోఆర్డినేషన్ చేసి సార్ ఎప్పటికప్పుడు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కలెక్టర్ గారి ఆదేశాల మేరకు అన్ని జిల్లా యంత్రాంగం అంతా ఆ స్పాట్కు రావడం జరిగి సాయంత్రం 9 గంటల ప్రాంతం నుండి మనం అన్ని సెర్చ్ ఆపరేషన్లు చేయడం జరిగింది. అయితే ఒక 9:30 ప్రాంతంలో కారు ఎక్కడైతే మునిగిపోయిందో ఆ ప్రాంతాన్ని లొకేషన్ ట్రేస్ అవుట్ చేయడం జరిగింది కెమెరా సాయంతో. అయితే అప్పటి ఉన్న మన ఎస్డిఆర్ఎఫ్ టీం లోపలికి వెళ్ళి తాడు సాయంతో దాన్ని ఒక కొక్కానికి తలిగించి దాన్ని లాగడానికి ప్రయత్నం చేయడం జరిగింది. అయితే ఆ తాడు తెగిపోవడం జరిగింది. మళ్ళీ 1 గంట సేపు వరకు దాదాపు 1:30 వరకు ఆపరేషన్ చేయడం జరిగింది. అయితే చీకటి పడుతుంది మరియు సిబ్బంది కూడా అలసిపోవడం వల్ల మరి మార్నింగ్ 7కే మళ్ళీ ఆపరేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు మనకు మరింత మంది స్విమ్మర్స్ వచ్చారు, క్రేన్ తెప్పించడం అన్ని రెడీగా ఉన్నాయి. ఇప్పుడు ఒక 1 అవర్లో మనకు ఈ కారు బయటకు తీసే ప్రయత్నాలు జరుగుతుంది. నిన్న అరౌండ్ 7:30 సాయంత్రం 7:30 ప్రాంతంలో నల్గొండ జిల్లా నిడమనూరు మండలం ముకుందాపురం ఎన్ఎస్పి కాలువలో ఒక నిన్న సాయంత్రం 7 గంటల సమయంలో మన కంపసాగర్ గ్రామానికి చెందినటువంటి చల్లం పుల్లయ్య మరియు అతని భార్య పద్మలు మిర్యాలగూడ పట్టణానికి వెళ్ళి తన కొడుకు వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఇక్కడికి వస్తూ ఉన్న క్రమంలో వారి బంధువుల కారు అయినటువంటి బాలినో, మారుతి కంపెనీకి చెందిన బాలినో కారులో మిర్యాలగూడ పట్టణానికి చెందిన రసూల్ అనే వ్యక్తి డ్రైవింగ్ చేసుకుంటూ ఇక్కడికి వస్తూ ఉన్నారు. వచ్చే క్రమంలో అతను యావరేజ్ స్పీడ్ గా ఉండటం జరిగింది. కానీ ఇక్కడ స్పీడ్ బ్రేకర్స్ ఇవి ఉండటం వల్ల అతను కాళ్ళకు ఉన్నటువంటి చెప్పులు, శాండిల్స్ ఉన్నాయి, అవి తీసి తోలుతున్న క్రమంలో
ఆ శాండిల్స్ ఎక్సలేటర్ మరియు బ్రేక్ కిందికి వెళ్ళడం జరిగింది. ఈడ బ్రేక్ వేసే క్రమంలో ఈడ గుంత ఉండటము, ఆ స్పీడ్ బ్రేకర్ అతనికి రోడ్డు మీద అవగాహన లేక ఆ బ్రేక్ వేసే క్రమంలో బ్రేక్ పడకపోగా ఎక్సలేటర్ మీద కాలు పెట్టడం తోటి కారు ఈ కాలువలోకి దూసుకు వెళ్ళడం జరిగింది. ఆ ప్రమాదంలో నుంచి డ్రైవరు కుడివైపు నుంచి ప్రవాహం తక్కువ ఉండటం వల్ల అందులో నుంచి డోర్ ఓపెన్ చేసుకొని బయటికి రావడం జరిగింది. ఎడమ వైపు కూర్చున్నటువంటి వాళ్ళిద్దరూ డోర్ ఓపెన్ చేసే ప్రయత్నం చేసినా కూడా అది ఓపెన్ కాలేదు. వాళ్ళిద్దరు అందులోనే ఉన్నారు. నైట్ మనకి ఇటు సమాచారం తెలియగానే నిడమనూరు ఎస్ఐ సురేష్ మరియు నేను, అదేవిధంగా హాలియా మిర్యాలగూడ పట్టణానికి చెందినటువంటి ఫైర్ వాహనాలు వచ్చినవి. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కూడా వచ్చి నైట్ 2 గంటల వరకు రెస్క్యూ ఆపరేషన్ చేయడం జరిగింది. అందులో కొన్ని అధునాతన కెమెరాలు ఉపయోగించి ఆ కారు ఎక్కడ ఉందో తెలుసుకోవడం జరిగింది. కానీ వాటిని బయటికి తీద్దామని అంటే ఆ ప్రవాహం ఎక్కువ ఉండటం వల్ల అది సాధ్యం కాలేదు. ఇప్పుడు రెవెన్యూ మరియు మా సిబ్బంది అందరం కలిసి ఇక్కడే ఉండి గజ ఈదగాలను తీసుకొని వచ్చేసి రెస్క్యూ ఆపరేషన్ కొనసాగించడం జరుగుతుంది. సో మనం చూస్తున్నాం, ఆ డ్రైవర్ చెప్పులు వదిలేసి డ్రైవ్ చేస్తున్నాడు. స్పీడ్ బ్రేకర్ వచ్చింది. ఈలోగా ఆ చెప్పు మరి బ్రేక్ కిందకి వెళ్ళిందా, యాక్సిలరేటర్ కిందకి వెళ్ళిందో, మొత్తానికి ఆ బ్రేక్ పడలేదు. ఆ సమయంలో అనుకోకుండా ఆ కంగారులో డ్రైవర్ యాక్సిలరేటర్ పుష్ చేయడం వల్ల అది ఇంకా వేగంగా అదుపు తప్పి ఆ కాలువలోకి దూసుకుపోయింది. అయితే డ్రైవర్ ఉన్నవైపు ప్రవాహం పెద్దగా ఎక్కువ లేకపోవడంతో అతను ఈజీగా బయటకు రాగలిగాడు. ఆ దంపతులు ఉన్న వైపు మాత్రం ప్రవాహం చాలా తీవ్రంగా ఉంది. దానివల్ల వాళ్ళు డోర్ ఓపెన్ చేయలేకపోయారు ఆ వెయిట్కి అని చెప్తున్నారు. శిల్ప జాయిన్ అవుతున్నారు, మా ప్రతినిధి. ఒకసారి శిల్పని అడిగి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. శిల్ప, బయటకు వచ్చిన డ్రైవర్ జరిగినటువంటి ఘటనకు సంబంధించి ఏమైనా డీటెయిల్స్ చెప్తున్నాడా? అలాగే ఇప్పటికే ఆ భార్య మృతదేహం లభ్యమైనట్లుగా తెలుస్తుంది. మరి అతని పుల్లయ్య మృతదేహం కోసం ఎలా వెతుకుతున్నారు, ఏం చర్యలు తీసుకుంటున్నారు అక్కడ? రైట్, నల్గొండ జిల్లాలోని సాగర్ ఎడమ కాలువలో నిన్న ఒకవైపు కార్ అనేది గల్లంతైంది. ఆ కార్ లో మొత్తం 3 ప్రయాణిస్తున్నారు, ఒక డ్రైవర్ తో సహా 2 భార్య భర్తలు ప్రయాణిస్తున్నారు. నిన్న అక్కడ సాగర్ ఎడమ కాలువ దగ్గర కార్ అనేది అదుపు తప్పి అందులోకి దూసుకొని వెళ్ళింది. ఈ ప్రమాదంలో ఒకవైపు వెంటనే అక్కడ ఉన్నటువంటి ఎస్డీఆర్ఎఫ్ బృందాల కోసాన్ని కూడా వెంటనే సహాయక చర్యలు చేపట్టినప్పటికీ ఒకవైపు భార్య అయినటువంటి పద్మ సంబంధించినటువంటి మృతదేహం లభించింది. కానీ భర్తకు సంబంధించి మొత్తం ఇప్పుడు దాదాపు 11 గంటలు గడుస్తున్న ఇప్పటి వరకు తనకు సంబంధించినటువంటి మృతదేహం ఇప్పటి వరకు లభించలేదు. ప్రధానంగా ఇది కావడానికి గల కారణం డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్టు కూడా ఇప్పటికే పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. జనరల్ గా ఎడమ కాలువ దగ్గర అక్కడ ఎలాంటి హెచ్చరిక బోర్డ్స్ కావచ్చు ఎక్కువ కూడా ఉండవు. సో అక్కడ ఆ రూట్ లో వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా అప్రమత్తంగా ఉండాలి. కొంచెం అక్కడ నిర్లక్ష్యం వహించినా కావచ్చు, అక్కడ స్పీడ్ లిమిట్స్ కావచ్చు ఏవి కూడా లేకపోవడంతో ఖచ్చితంగా అక్కడ డ్రైవర్ అప్రమత్తంగా ఉండాలి. కానీ ఒకవైపు డ్రైవర్ అప్రమత్తంగా లేకపోవడం, దట్టు నిన్న డ్రైవింగ్ అనేది చెప్పులు విడిచి తను డ్రైవింగ్ చేసినట్టు కూడా ఇప్పటికే గుర్తించారు. అందులో భాగంగానే ఆ చెప్పు అనేది యాక్సిలేటర్ దగ్గర చిక్కుకపోవడం వల్ల ఒకవైపు ముందున్నటువంటి ఏదైతే దాన్ని తప్పించడం కోసము మొత్తం కూడా ఒక్కసారిగా ఆ యాక్సిలేటర్ ను పుష్ చేయడంతో ఈ ఘటన జరిగినట్లు ఇప్పటికే నిర్ధారణకు వచ్చారు. వెంటనే ఎప్పుడైతే మొత్తం అదుపు తప్పుతుందని భావించారో వెంటనే డ్రైవరు కారు నుంచి బయటికి దూకెళ్లారు. కానీ ఉన్నటువంటి 2 భార్య భర్తలు కూడా వెంటనే ఒకవైపు నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో మొత్తం కూడా గల్లంతయ్యారు. నీటి ఉధృతి కూడా ఎక్కువగా ఉండడంతో వెంటనే ఇటు గజయితగాళ్ళు కావచ్చు వీళ్ళందరూ కూడా రంగంలోకి దిగి చర్యలు చేపట్టినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఇంకోవైపు వాళ్లకు గత నెల రోజుల క్రితమే ఒక రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. రోడ్డు ప్రమాదానికి సంబంధించి వాళ్ళు చికిత్స తీసుకొని తిరిగి వస్తుండగా కేవలం 10 నిమిషాల్లో వాళ్ళ ఇంటికి చేరుకునేవారు. కానీ ఈ సమయంలోనే మొత్తం కూడా వాళ్ళ సొంత వెహికల్, ఎవరైతే ఇప్పుడు ఉన్నటువంటి భార్య భర్తలకు సంబంధించినటువంటి సొంతం వెహికల్, కానీ డ్రైవర్ మాత్రం డ్రైవర్ ని మాట్లాడుకొని వాళ్ళు వస్తున్న క్రమంలో ఇదంతా జరిగింది. దీంతో ఒక్కసారిగా విషాద స్థాయిలు అలుముకున్నాయి. దీనిపైన మాత్రం డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ఈ ఘటన జరిగినట్లు ఇప్పటికే పోలీసులు గుర్తించారు. ఇప్పటికే డ్రైవర్ సంబంధించి మొత్తం కూడా అదుపులోకి తీసుకొని తనకు సంబంధించిన లైసెన్స్ కార్డు వాటిని కూడా సీజ్ చేశారు. దీనికి సంబంధించి మొత్తం రాత్రి 11 గంటల నుండి ఒకవైపు క్రమంగా సహాయక చర్యలు అనేవి
కొనసాగుతూనే ఉన్నాయి. అయినప్పటికీ ప్రస్తుతము తనకు సంబంధించి పుల్లయ్యకు సంబంధించినటువంటి మృతదేహం మాత్రం ఇప్పటి వరకు లభించలేదు. ఒకవైపు వాళ్ళందరూ కూడా ఇప్పటికే వాళ్ళకి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులకు ఇప్పటికే పద్మకు సంబంధించిన మృతదేహాన్ని ఇప్పటికే ఇచ్చారు. దీనికి సంబంధించి ఒకవైపు వెంటనే డ్రైవరు అక్కడ స్థానికులకు వెంటనే సమాచారం చేరువేయడంతో అందరూ కూడా చేరుకొని వెంటనే చర్యలు చేపట్టినప్పటికీ నీటి ఉధృతి అనేది ఎక్కువగా ఉండడంతో ఈ ప్రమాదం అనేది జరిగింది. మొత్తం మీద దీనిపైన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. డ్రైవర్ మాత్రం ఇప్పుడు ప్రస్తుతం పోలీసు అదుపులోనే ఉన్నారు. కేవలం తను చేసినటువంటి నిర్లక్ష్యం కారణంగానే ఇద్దరు భార్య భర్తలు బలయ్యారు. దానికి సంబంధించి కూడా ప్రస్తుతం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అండ్ యాక్సిడెంట్ సంబంధించి అది కూడా పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. అండ్ కారు కావచ్చు, ఇంకోవైపు పుల్లయ్యకి సంబంధించినటువంటి మృతదేహం కోసం అయితే ప్రస్తుతం గాలిస్తున్నారు. గద ఈతగాలు కావచ్చు, ఇటు ఎస్టీఆర్ బృందాలు కావచ్చు, మొత్తం మీద దాదాపు 11 గంటలుగా శ్రమిస్తున్నారు. అయినప్పటికీ ఒకవైపు నీటి ప్రవాహం అనేది ఎక్కువగా ఉంది. దానికి సంబంధించి లెఫ్ట్ కింద ఎక్కడి వరకు ఉంటుందో అక్కడి వరకు కూడా ప్రస్తుతం గజ ఈతగాలతో మొత్తం వాళ్ళు చేపిస్తున్నారు. సో దీనిపైన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసింది. ఖచ్చితంగా ఎడమ కాలువ దగ్గర వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలని ఎప్పటికప్పటికి పోలీసులు హెచ్చరిస్తున్నా వాళ్ళు మాత్రం అజాగ్రత్తగా ఇలా చేస్తూ ప్రారంభం తీసుకొస్తున్నారంటూ కూడా మరోసారి చెప్తున్నారు. సో దీనిపైన కేసు నమోదు చేసి అయితే దర్యాప్తు చేస్తున్నారు.